హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, అదేవిధంగా సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లకు ఉపయోగపడే విధంగా సైకాలజీకి సంబంధించి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు. దీనికి సంబంధించి ప్రశ్నలు, వాటి సమాధానాలను గ్రాండ్ టెస్ట్ల రూపంలో మన ఛానల్లో తెలుసుకుంటూ ఉన్నాం కదా. గ్రాండ్ టెస్ట్ 1 నుంచి గ్రాండ్ టెస్ట్ 17 దాకా కంటిన్యూషన్గా ప్రశ్నలు, వాటి సమాధానాలు, సైకాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుసుకుంటూ ఉన్నాం. ఇవాళ గ్రాండ్ టెస్ట్ 18, గ్రాండ్ టెస్ట్ 18 ద్వారా మరిన్ని సైకాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుసుకుందాం. మన ఛానల్లో టెట్, డిఎస్సి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, అదేవిధంగా అన్ని రకాల పోటీ పరీక్షలు, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఇలా అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా సబ్జెక్ట్ కంటెంట్ వీడియోస్, అంటే గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ ఆధారంగా రూపొందించబడినటువంటి 3rd to 10th క్లాస్, 3వ తరగతి నుంచి 10వ తరగతి దాకా కంప్లీట్ సైన్సు, సోషల్, ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు, డిఎస్సి స్పెషల్ కంటెంట్ బిడ్ బ్యాంక్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే అన్ని రకాల పోటీ పరీక్షలు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా జనరల్ నాలెడ్జ్ జీకే ప్రాక్టీస్ బిట్స్, జనరల్ నాలెడ్జ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ అందుబాటులో ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. అలాగే టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా డిఎస్సి టీఆర్టీలకు ఉపయోగపడే విధంగా విద్యా దృక్పథాలు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాలను వీడియోస్ అయితే ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల కంటెంట్ వీడియోలన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వలన మరిన్ని కంటెంట్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు, కాబట్టి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోద్దండి. అలాగే వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, ఇన్ఫర్మేషన్ అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక విషయంలోకి వస్తే టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, అదేవిధంగా డిఎస్సి టీఆర్టీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్, అదేవిధంగా సీటెట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లకు ఉపయోగపడే విధంగా సైకాలజీకి సంబంధించి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం అంటారు. డిఎస్సిలో స్పెషల్గా అడిగేటువంటి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం, సైకాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాలను మన ఛానల్లో గ్రాండ్ టెస్ట్ల రూపంలో తెలుసుకుంటూ ఉన్నాం. గ్రాండ్ టెస్ట్ 1 నుంచి గ్రాండ్ టెస్ట్ 17 దాకా కంటిన్యూషన్గా ప్రశ్నలు, సైకాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుసుకుంటున్నాం. ఇవాళ గ్రాండ్ టెస్ట్ 18, గ్రాండ్ టెస్ట్ 18 ద్వారా మరిన్ని సైకాలజీకి సంబంధించి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుసుకుందాం. మొదటి ప్రశ్నను గమనిస్తున్నాం, అంటే 511వ ప్రశ్న గమనిస్తున్నాం. కంటిన్యూషన్గా వీడియోస్ అయితే ఉంటాయి. 511వ ప్రశ్న చూస్తున్నాం. ఒక విద్యార్థి శారీరక వయస్సు 10 సంవత్సరాలు, అతడి మానసిక వయస్సు 4 సంవత్సరాలు. అయితే అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎలా ఉంటుంది? ఆప్షన్ ఏ సగటుగా ఉంటుంది, ఆప్షన్ బి సగటు కంటే తక్కువగా ఉంటుంది, ఆప్షన్ సి నిర్దిష్టంగా చెప్పలేం, ఆప్షన్ డి ఏదీ కాదు. ఒక విద్యార్థి శారీరక వయస్సు 10 సంవత్సరాలైతే అతడి మానసిక వయస్సు 4 సంవత్సరాలైతే అతడి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎలా ఉంటుంది? కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సగటు కంటే తక్కువగా ఉంటుంది. 512వ ప్రశ్న చూస్తున్నాం. ఏ వ్యక్తి ఏ రంగంలో రాణిస్తాడో తెలుసుకొనుటకు అనువైనది? ఆప్షన్ ఏ రాత పరీక్ష, ఆప్షన్ బి తరగతి గదిలో నిర్వహించే పరీక్షలు, ఆప్షన్ సి ప్రజ్ఞా పరీక్ష, ఆప్షన్ డి సహజ సామర్థ్య పరీక్ష. ఏ వ్యక్తి ఏ రంగంలో రాణిస్తాడో తెలుసుకొనుటకు అనువైనది? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఏ వ్యక్తి ఏ రంగంలో రాణిస్తాడో తెలుసుకొనుటకు అనువైనది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సహజ సామర్థ్య పరీక్ష. 513వ ప్రశ్న చూస్తున్నాం. ఒక విద్యార్థి ప్రశ్నలకు జవాబులను పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా రాయగలడు. ఆ విద్యార్థి ఆప్షన్ ఏ సృజనాత్మకత ఉన్నవాడా, ఆప్షన్ బి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉన్నవాడా, ఆప్షన్ సి చదువు పట్ల ఆసక్తి ఉన్నవాడా, ఆప్షన్ డి ఏదీ కాదా? ఒక విద్యార్థి ప్రశ్నలకు జవాబులను పుస్తకంలో ఉన్నది ఉన్నట్టుగా రాయగలిగితే ఆ విద్యార్థిని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉన్నవాడు అని అంటారు. 514వ ప్రశ్న చూస్తూ ఉన్నాం.
ఒక విద్యార్థికి ఆటలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో ఆసక్తి ఉన్నది. ఈ రెండిటిలో ఏదో ఒకదానిని ఎన్నుకోవడానికి ఆసక్తితో పాటు పరిగణలోకి తీసుకోవలసిన అంశం ఏమిటి? ఆప్షన్ ఏ ప్రజ్ఞ, ఆప్షన్ బి తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఆప్షన్ సి ఏ, బి, ఆప్షన్ డి సహజ సామర్థ్యం. ఒక విద్యార్థికి ఆటలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో రెండిటిలో కూడా ఆసక్తి ఉన్నది. ఇక ఈ రెండిటిలో ఏదో ఒకదానిని ఎన్నుకోవడానికి ఆసక్తితో పాటు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సహజ సామర్థ్యం. 515వ ప్రశ్న చూస్తున్నాం. సృజనాత్మక అభివృద్ధికి దోహదపడినది. ఆప్షన్ ఏ అమూర్త ఆలోచన, ఆప్షన్ బి సమైక్య ఆలోచన, ఆప్షన్ సి వినూత్న ఆలోచన, ఆప్షన్ డి విభిన్న ఆలోచన. సృజనాత్మకత అభివృద్ధికి దోహదపడేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సమైక్య ఆలోచన. 516 ప్రశ్న చూస్తున్నాం. ఒక విద్యార్థి తనది, తన స్నేహితులు పుట్టినరోజులు, 10వ తరగతి వంటి చదువులు పూర్తయిన సంవత్సరాలు మొదలగునవన్నీ గుర్తుంచుకోవడానికి ఏ స్మృతి అవసరం? ఆప్షన్ ఏ దీర్ఘకాలిక, ఆప్షన్ బి స్వల్పకాలిక, ఆప్షన్ సి భట్టి, ఆప్షన్ డి తక్షణ. ఒక విద్యార్థి తనది, తన స్నేహితుల పుట్టినరోజుల డేట్లు, అదేవిధంగా 10వ తరగతి వంటి చదువు పూర్తయిన సంవత్సరాలు ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఏ స్మృతి అవసరం అవుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ దీర్ఘకాలిక స్మృతి. 517వ ప్రశ్న చూస్తున్నాం. స్వల్పకాల స్మృతిలో సమాచారం ఎంతకాలం నిల్వ ఉంటుంది? ఆప్షన్ ఏ 3 గంటలు, ఆప్షన్ బి 30 నిమిషాలు, ఆప్షన్ సి 30 సెకండ్లు, ఆప్షన్ డి 3.5 సెకండ్లు. స్వల్పకాల స్మృతిలో సమాచారం ఎంతకాలం నిలువ ఉంటుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 30 సెకండ్లు. 518వ ప్రశ్న చూస్తున్నాం. మరపు వక్రరేఖకు ఎవరి అభ్యసనాలు ఆధారం? మరపు వక్రరేఖ అనేదానికి ఎవరి అభ్యసనాలు ఆధారంగా ఉన్నాయి? ఆప్షన్ ఏ టోల్మెన్, ఆప్షన్ బి హాల్, ఆప్షన్ సి స్కిన్నర్, ఆప్షన్ డి ఎబ్బింగాస్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఎబ్బింగాస్. 519వ ప్రశ్న చూస్తూ ఉన్నాం. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రతిపాదించిన విద్యను ఏమంటారు? ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రతిపాదించిన విద్యను ఏమంటారు? ఆప్షన్ ఏ సాధారణ విద్యనా, ఆప్షన్ బి ప్రత్యేక విద్యనా, ఆప్షన్ సి విలీన విద్యనా, ఆప్షన్ డి సమగ్ర విద్యనా. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ప్రత్యేక విద్య. 520వ ప్రశ్న చూస్తున్నాం. ప్రత్యేక విద్య ఈ కింది వారిలో ఎవరికి అవసరం? ఆప్షన్ ఏ బదిరులు, ఆప్షన్ బి అంధులు, ఆప్షన్ సి బుద్ధిమాంద్యులు, ఆప్షన్ డి అందరూ. ప్రత్యేక విద్య ఈ కింది వారిలో ఎవరికి అవసరం? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవారందరికీ. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 521వ ప్రశ్న చూస్తున్నాం. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ ఏ సంవత్సరంలో తయారు చేయబడింది? ఆప్షన్ ఏ 1986, ఆప్షన్ బి 1996, ఆప్షన్ సి 2005, ఆప్షన్ డి 2008. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఏ సంవత్సరంలో తయారు చేయబడింది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 2005. 522వ ప్రశ్న చూస్తున్నాం. ప్రత్యేక విద్యను బోధించడానికి శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయ సంస్థలకు అనుమతి ఇచ్చే కేంద్ర సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఎన్సీఈఆర్టీనా, ఆప్షన్ బి ఎన్సిటిఈనా, ఆప్షన్ సి యూజీసీనా, ఆప్షన్ డి ఆర్సీఐనా. ప్రత్యేక విద్యను బోధించడానికి శిక్షణ ఇచ్చే ఉపాధ్యాయ సంస్థలకు అనుమతి ఇచ్చే కేంద్ర సంస్థ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఆర్సీఐ. 523వ ప్రశ్న చూస్తున్నాం. వికలాంగుల పునరావాసం, ప్రత్యేక విద్యను పర్యవేక్షించే జాతీయ సంస్థ ఏది? ఆప్షన్ ఏ మానవ వనరుల శాఖ, ఆప్షన్ బి విశ్వవిద్యాలయాల గ్రాంట్ల సంఘం, ఆప్షన్ సి భారత పునరావాస మండలి, ఆప్షన్ డి భారత వైద్య మండలి. వికలాంగుల పునరావాసం, ప్రత్యేక విద్యను పర్యవేక్షించే జాతీయ సంస్థ ఏది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి భారత పునరావాస మండలి. 524వ ప్రశ్న చూస్తున్నాం. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను డన్ అనే శాస్త్రవేత్త ఎన్ని రకాలుగా వర్గీకరించాడు? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 14, ఆప్షన్ డి 16. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను డన్ అనే శాస్త్రవేత్త ఎన్ని రకాలుగా వర్గీకరించాడు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 12 రకాలుగా.
525వ ప్రశ్న చూస్తున్నాం. ఈ విధానంలో వికలాంగులైన పిల్లలను సాధారణ పాఠశాలల్లో చేర్చుకుని ప్రత్యేక బోధనా పద్ధతుల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు విద్యను బోధించడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ సమగ్ర విద్య, ఆప్షన్ బి విలీన విద్య, ఆప్షన్ సి ప్రత్యేక విద్య, ఆప్షన్ డి సామూహిక విద్య. ఏ విధానంలో వికలాంగులైనటువంటి పిల్లలను సాధారణ పాఠశాలల్లో చేర్చుకుని ప్రత్యేక బోధనా పద్ధతుల్లో శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు విద్యను బోధించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సమగ్ర విద్య. 526వ ప్రశ్న చూస్తున్నాం. సమగ్ర విద్యలో ఉన్న విద్యా పథకం ఆప్షన్ ఏ వనరుల కేంద్రమా, ఆప్షన్ బి సంచార ఉపాధ్యాయుల, ఆప్షన్ సి ఉపాధ్యాయులతో చర్చా పథకమా, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 527వ ప్రశ్న చూస్తున్నాం. ఈ విద్యలో శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయుడు ఒక పాఠశాల నుంచి ఇంకొక పాఠశాలకు తిరిగి ఆయా పాఠశాలల్లో అవసరమైన మేరకు సలహాలు సూచనలు ఇచ్చి ఇంకొక పాఠశాలకు వెళ్ళడం జరుగుతుంది. ఆప్షన్ ఏ విలీన విద్యనా, ఆప్షన్ బి సమగ్ర విద్యనా, ఆప్షన్ సి ప్రత్యేక విద్యనా, ఆప్షన్ డి ఏది కాదా? ఏ విద్యలో శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు ఒక పాఠశాల నుండి ఇంకొక పాఠశాలకు తిరిగి ఆయా పాఠశాలల్లో అవసరమైన మేరకు సలహాలు సూచనలు ఇచ్చి ఇంకొక పాఠశాలకు వెళ్ళడం జరుగుతుంది? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సమగ్ర విద్య. 528వ ప్రశ్న చూస్తున్నాం. ప్రతి పిల్లవాడిని ఒక ప్రత్యేక అవసరాలున్న అభ్యాసకునిగా గుర్తించేటువంటి ఉపగమాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రత్యేక విద్య, ఆప్షన్ బి సమగ్ర విద్య, ఆప్షన్ సి విలీన విద్య సహిత విద్య, ఆప్షన్ డి సాధారణ విద్య. ప్రతి పిల్లవాడిని ఒక ప్రత్యేక అవసరాలున్న అభ్యాసకునిగా గుర్తించే ఉపగమాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి విలీన విద్య సహిత విద్య. 529వ ప్రశ్న చూస్తున్నాం. పిల్లల శారీరక జ్ఞానాత్మక సాంఘిక ఉద్వేగ భాషాపరమైన లేదా ఇతర భేదాలతో సంబంధం లేకుండా వారి సమాజంలోనే వారికి విద్యను అందించడాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ సమగ్ర విద్య, ఆప్షన్ బి సహిత విద్య విలీన విద్య, ఆప్షన్ సి ప్రత్యేక విద్య, ఆప్షన్ డి ఏదీ కాదు. పిల్లల యొక్క శారీరక జ్ఞానాత్మక సాంఘిక ఉద్వేగ భాషాపరమైన లేదా ఇతర భేదాలతో సంబంధం లేకుండా వారి సమాజంలోనే వారికి విద్యను అందించడాన్ని ఏమంటారు? ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి సహిత విద్య విలీన విద్య. 530వ ప్రశ్న చూస్తున్నాం. రకరకాల విద్యార్థులను అంటే వైయక్తిక భేదాలకు అనుగుణంగా పాఠశాలలను రూపొందించడం ఈ విద్యా లక్ష్యం. ఆప్షన్ ఏ సహిత విద్య, ఆప్షన్ బి ప్రత్యేక విద్య, ఆప్షన్ సి సమగ్ర విద్య, ఆప్షన్ డి ప్రాథమిక విద్యన. రకరకాల విద్యార్థులను అంటే వైయక్తిక భేదాలకు అనుగుణంగా పాఠశాలలను రూపొందించడం ఈ విద్య యొక్క లక్ష్యం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సహిత విద్య. ఓకే ఫ్రెండ్స్, వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. 531వ ప్రశ్న చూస్తున్నాం. సర్వశిక్ష అభియాన్లో వికలాంగుల కోసం ఏర్పరిచినటువంటి ప్రత్యేక విద్యా విభాగం ఏది? ఆప్షన్ ఏ విలీన విద్య ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సహిత విద్య, ఆప్షన్ బి సమగ్ర విద్య ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్, ఆప్షన్ సి ఉన్నత విద్య హయ్యర్ ఎడ్యుకేషన్, ఆప్షన్ డి మాధ్యమిక విద్య సెకండరీ ఎడ్యుకేషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ విలీన విద్య ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ సహిత విద్య అంటారు. 532వ ప్రశ్న చూస్తున్నాం. పిల్లల్లో ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నట్లయితే వారిని ఏమంటారు? ఆప్షన్ ఏ అంగవైకల్యం, ఆప్షన్ బి మానసిక వైకల్యం, ఆప్షన్ సి బహుళ వైకల్యం, ఆప్షన్ డి ఉద్వేగ వైకల్యం. పిల్లల్లో ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నట్లయితే వారిని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి బహుళ వైకల్యం. 533వ ప్రశ్న చూస్తున్నాం. బుద్ధిమాంద్యం, మస్తిష్క పక్షవాతం, దృష్టిలోపం, బధిరత్వం, శల్యలోపం, వినికిడి లోపం, దృష్టిలోపం, శల్యలోపం వంటి వైకల్యాలను ఏమంటారు? ఆప్షన్ ఏ బహుళ వైకల్యం, ఆప్షన్ బి మానసిక వికలాంగులు, ఆప్షన్ సి శారీరక వికలాంగులు, ఆప్షన్ డి ఉద్వేగ లోపాలున్నవారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ బహుళ వైకల్యం ఉన్నవారు. 534వ ప్రశ్న చూస్తున్నాం. బుద్ధిమాంద్యులు అంటే ఆప్షన్ ఏ 67 అంతకంటే ఎక్కువ ప్రజ్ఞ ఉన్నవారు, ఆప్షన్ బి 90 అంతకంటే తక్కువ ప్రజ్ఞ ఉన్నవారు, ఆప్షన్ సి 110 అంతకంటే తక్కువ ప్రజ్ఞ ఉన్నవారు, ఆప్షన్ డి 140 అంతకంటే తక్కువ ప్రజ్ఞ ఉన్నవారు. బుద్ధిమాంద్యులు అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ 67 అంతకంటే ఎక్కువ ప్రజ్ఞ ఉన్నవారు.
535వ ప్రశ్న చూస్తున్నాం. బుద్ధిమాంద్యులకు ప్రత్యేక విద్యా ప్రణాళికను ప్రతిపాదించినది. ఆప్షన్ ఏ కిర్క్, ఆప్షన్ బి జాన్సన్, ఆప్షన్ సి కిర్క్ జాన్సన్లు, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి కిర్క్ జాన్సన్లు. 536వ ప్రశ్న చూస్తున్నాం. బుద్ధిమాంద్యుల విద్యలో అభ్యసన కృత్యం కానిది. ఆప్షన్ ఏ జతపరచడం, ఆప్షన్ బి బొమ్మలు గీయడం, ఆప్షన్ సి వినికిడి, ఆప్షన్ డి అభిరుచి. బుద్ధిమాంద్యుల విద్యలో అభ్యసన కృత్యం కానిది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అభిరుచి. 537వ ప్రశ్న చూస్తున్నాం. పదాల కూర్పు, కథా సన్నివేశాల అవగాహన, గణితము, అక్షరాలు జతపరచడం అనేవి బుద్ధిమాంద్యుల యొక్క ఏ కృత్యాలు. ఆప్షన్ ఏ బోధనా పరికరాలు, ఆప్షన్ బి విద్యా ప్రణాళిక, ఆప్షన్ సి అభ్యసన కృత్యాలు, ఆప్షన్ డి చలన కృత్యాలు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అభ్యసన కృత్యాలు. 538వ ప్రశ్న చూస్తున్నాం. మానసిక వికలాంగుల బోధనలో విద్యా సంబంధమైనవి. ఆప్షన్ ఏ చదవడం, ఆప్షన్ బి రాయడం, ఆప్షన్ సి అంకెలు వేయడం, ఆప్షన్ డి పైవన్నీ. మానసిక వికలాంగుల బోధనలో విద్యా సంబంధమైనవి. ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. 539వ ప్రశ్న చూస్తున్నాం. బుద్ధిమాంద్యులకు అవసరమైనటువంటి విద్యా ప్రణాళిక. ఆప్షన్ ఏ సాధారణ విద్యా ప్రణాళిక, ఆప్షన్ బి వేగవంతమైన విద్యా ప్రణాళిక, ఆప్షన్ సి వ్యక్తిగత విద్యా ప్రణాళిక, ఆప్షన్ డి సామూహిక విద్యా ప్రణాళిక. బుద్ధిమాంద్యులకు అవసరమైన విద్యా ప్రణాళిక ఏది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వ్యక్తిగత విద్యా ప్రణాళిక. 540వ ప్రశ్న చూస్తున్నాం. బుద్ధిమాంద్యుల వ్యక్తిగత విద్యా పథకంలోని ముఖ్య చికిత్సా అంశం ఏది. ఆప్షన్ ఏ ఫిజియోథెరపీ, ఆప్షన్ బి ఆక్యుపేషనల్ థెరపీ, ఆప్షన్ సి వాక్యూథెరపీ, ఆప్షన్ డి పైవన్నీ. బుద్ధిమాంద్యుల వ్యక్తిగత విద్యా పథకంలోని ముఖ్య చికిత్సా అంశం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి పైవన్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది సైకాలజీకి సంబంధించి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన గ్రాండ్ టెస్ట్ 18 గ్రాండ్ టెస్ట్ 18 సంబంధించినటువంటి ప్రశ్నలు, వాటి సమాధానాల వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయడం మర్చిపోద్దండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.